అది నా బిడ్డరా, అది నీతో ఎట్లా వస్తుందో నేను చూస్తా. అది నా పిల్లరా, ఎట్లా రాదు నేను కూడా చూస్తా. Watch our film Raju vs. Rambai with extended cut, streaming now only on ETV Win. సలసలా కాగి కాఫీ నా చేతి మీద పడింది. బొబ్బలు వచ్చి చస్తాయేమో. నువ్వు బొబ్బలని భయపడుతున్నావు కానీ మన ప్లాన్ వర్కౌట్ కాదేమో. మొదటికే మోసం వచ్చిందేమోనని భయపడి చస్తున్నాను. ఇవన్నీ కాదు మమ్మీ, ముందు నేను చెప్పేది జాగ్రత్తగా విను. మనమే చాలా తెలివైన వాళ్ళం, మన బుర్రే క్రిమినల్ బుర్రా అని మురిసిపోయాం కదా. మనకి మనమే వీపులు చర్చుకున్నాం కదా. కానీ మనం ఓవర్ కాన్ఫిడెన్స్తో వెళ్ళాం. ఆ తరణికున్న ఆలోచన, బుద్ధి, జ్ఞానం మనకి లేదని అర్థమైంది. ఏమైందిరా? మన దగ్గర వీడియో ఉంది, అంతే కదా? అవును ఉంది. దానికేమైంది? ఏదైనా వైరస్ వచ్చి పాడైపోయిందా ఏంటి? ఆ వీడియోని ధరణికి డౌట్ క్రియేట్ చేసింది. తను నన్ను స్ట్రైట్ గా ఒక క్వశ్చన్ అడిగింది తెలుసా? వీడియో తీసినవాడు బ్లాక్మెయిల్ చేయాలి కానీ బ్లాక్మెయిల్ చేయకుండా వీడియో పంపించి సైలెంట్ గా ఉన్నాడేంటి? వాడి దగ్గర ఏదో ఒక డిమాండ్ ఉండాలి కదా. అదేమీ లేకుండా వీడియో ఫార్వర్డ్ చేశాడు. కామ్గా చేతులు కట్టుకుని కూర్చున్నాడు. ఎందుకలా ఉండుంటాడు అని పెద్ద డౌట్ ఎక్స్ప్రెస్ చేసింది. ఆలోచిస్తే ధరణి అడిగింది కూడా పాయింటే కదా మమ్మీ. నిజమేరా, ధరణి అడిగేది కరెక్టే. ఎవడైనా అలాంటి వీడియో పంపించి కామ్గా ఎందుకుంటాడు? డబ్బో దస్కమో ఖచ్చితంగా డిమాండ్ చేస్తాడు. కానీ అది వీడియో చూడగానే భయపడి హడల్ చేస్తుంది. వెంటనే అర్జెంటుగా మనం పెళ్లి చేసేసుకుందాం ధీరజ్ అనేస్తుందేమోనని ఆశపడ్డా. ఇంకా దాని మీద బ్లాక్మెయిలింగ్ అస్త్రం ఎందుకులే అని కాస్త నెగ్లెక్ట్ చేశా. అదే ఆ నెగ్లిజెన్సీయే ధరణికి డౌట్ తెప్పించింది. అలా సైలెంట్గా వీడియో పంపిస్తే సరిపోదు మమ్మీ. ధరణికి భయం కలగాలి. ఇంతవరకు మా పెళ్లి గురించి వాళ్ళ నాన్న దగ్గర ఎత్తలేదు అంటే దానికెంత ధైర్యం? ప్రాబ్లం సాల్వ్ చేసుకోవచ్చులన్న ధీమా. బ్లాక్మెయిలర్ ఏమైనా డిమాండ్ చేస్తే వాడి మొహాన్ని అంతో ఇంతో కొట్టేసి ఆ వీడియో డిలీట్ చేయొచ్చు, లేకపోతే వాడిని ట్రాప్ చేసి పట్టుకుని పోలీసులకు అప్పజెప్పొచ్చు అనే కాన్ఫిడెన్స్ కావచ్చు. దానికి భయం కలగకపోతే మన దారికొచ్చేలా లేదు, మనల్ని పట్టించుకునేటట్టే లేదు. చాలా తేలిగ్గా ఇగ్నోర్ చేస్తుంది. అది పెళ్లి కొప్పుకోవాలి. దానంతటది పరుగులెత్తి వాళ్ల నాన్న నొప్పించి నీ కాళ్ల మీద పడాలి అంటే దానికి భయం కలగాలంటావు. మామూలు భయం కాదు, వెన్నులో వణుకు పుట్టాలి, ఒళ్ళంతా చెమటలు పట్టాలి. ధీరజ్ ఎక్కడున్నాడని వెతుక్కుంటూ వచ్చి నా 2 కాళ్ళు పట్టుకుని నా మెళ్ళో తాళి కట్టుని వేడుకోవాలి. అంత భయం క్రియేట్ చేయగలిగితేనే తను మనం అనుకున్నట్టు టర్న్ కాదు. అంతే కదా? భయమే కదా, మామూలు భయం కాదురా. కావాలంటే టన్నులకి టన్నులు కంటైనర్ల కొద్దీ భయం దాన్ని నెత్తిన పడేద్దాం. నిలువెల్లా వణికిపోతూ లిమిట్ దాటి కోమాలకి వెళ్లే భయం కల్పిద్దాం. అది పెళ్లికి ఒప్పుకుంటుందని అనుకున్నాను కానీ భయం కావాలంటే ఎంతసేపురా? నిమిషాల మీద పని. సరే, ఎలా భయపడతావో పెట్టు. వెంటనే సిమ్ము మార్చి నీ టోన్ మార్చి బ్లాక్మెయిల్ స్టార్ట్ చేయి మమ్మీ. నువ్వు మిమిక్రీ ఆర్టిస్టు కదా, గొప్ప టాలెంట్ ఉంది కదా. పైగా నీ వాయిస్తో కాపురాలు కూల్చడంలో దిట్టవి. అలాంటిది ఇప్పుడు ఒక కాపురం సెట్ చేయలేవా? రే, నేను మిమిక్రీ చేస్తే కాపురాలు కోల్తాయి కానీ కాపురాలు నిలబడవురా. అలా నిలబడాలంటే తొందరపడి నిర్ణయాలు తీసుకోకూడదు. అడుగు గబాల్న వేసి తర్వాత జారి పడకూడదు. మధు విషయంలో ఏమైందో చూసావు కదా. మ్యాటర్ పోలీసుల దాకా వెళ్ళింది. వాళ్ళు మన వరకు వచ్చారు. ఈసారి అలాంటి పిచ్చి పనిచేసి మనం రిస్కులో పడద్దురా. మరైతే ఏం చేద్దాం మమ్మీ? ఎలా బ్లాక్మెయిల్ చేద్దాం? ఏదో విధంగా భయపెట్టకపోతే ధరణి మెళ్ళలో తాళి కట్టడం అంత ఈజీ కాదు.
ఎవరితో చేద్దామో చెప్పు. పోనీ ఈ సౌమితో చేద్దామా? అయ్యో బాబోయ్, కావాలంటే మీ ఇద్దరి కాళ్ళు 100 సార్లు మొక్కుతాను, కానీ దయచేసి నాకు సంబంధం లేని విషయాల్లో నన్ను ఇన్వాల్వ్ చేయకండి. ఇలాంటి కుంపటేదో నా నెత్తి మీద పెడతారని సూట్ కేసు కూడా సర్దుకున్నాను. ప్లీజ్ నన్ను మాత్రం ఇరికించి నా ప్రాణాలు తీసే ప్రయత్నం మాత్రం చేయకండి. నన్ను ఇలా బ్రతకనివ్వండి. రే, నువ్వేం టెన్షన్ పడకురా. ఎవరితో బ్లాక్మెయిల్ చేయించాలో నేను చూస్తాను కదా. నువ్వు బిందాస్గా ఉండు, నేను దాని గుండెల విసి పనిచేస్తాను. ఓకే? నేను ధీరజ్ని పెళ్లి చేసుకుంటానని నాన్నతో చెప్పడం అన్ని విధాలుగా మంచిదనిపిస్తోంది. ఇప్పుడున్న ఈ టెన్షన్లో భయం పోయి నాన్న నాకున్నారన్న ధైర్యం కలగాలంటే మనసులో ఏం దాచుకోకుండా నాన్నకు చెప్పేయాలి. రాబుజ్జమ్మ, అసలు నేనే నీ దగ్గరకు వద్దాం అనుకున్నాను, కానీ నువ్వే నా దగ్గరకు వచ్చావు. నేను మనసులో అనుకున్నది నీకు ఫోన్ చేసి చెప్పినట్టు అయింది. రా. బుజ్జమ్మ, ఆ తలుపేసి రామ్మా. కూర్చోమ్మా, కూర్చో. చూడమ్మా, ఇప్పుడు నేను చెప్పే విషయం చెప్పిన నాకు విన్న నీకు మాత్రమే తెలుసుండాలి. పొరపాటును కూడా నువ్వెవరితోనూ చెప్పొద్దు. ముఖ్యంగా ఇప్పుడు మన మెడ మీద కత్తిలాంటి మధుకి మాత్రం పొరపాటును కూడా చెప్పొద్దు. ఏంటి నాన్న, ఎవరికి చెప్పనంత రహస్యం ఏంటి? మరేం లేదమ్మా, మరి ఈ పద్మవ్యూహంలో మనం బ్రతకలేం. ఈ మనుషుల మధ్య అస్సలు బ్రతకలేం మనం. అందుకే ఒక 2-3 రోజుల్లో ఈ ఊరు వదిలి వెళ్ళిపోవటం మంచిదనేసి నేను నిర్ణయం తీసుకున్నాను. ఇప్పుడు వాడితో ఎలా బ్రతుకుతాం? నీకు ఆ కేశవ మీద ఎలాంటి ఫీలింగ్స్ లేవు కాబట్టి, అతనికి నీ మీద ఏ ప్రేమ లేదు కాబట్టి ఆలస్యం చేయకుండా వెంటనే ఈ మ్యారేజ్ ని క్యాన్సిల్ చేసుకో. అందుకే ఒక 2-3 రోజులు ఈ ఊరు వదిలి వెళ్ళిపోవడం మంచిదనేసి నేను నిర్ణయం తీసుకున్నాను. సుఖంగా సంతోషంగా బ్రతకగలిగే ప్రదేశానికి ఈసారి నా నిర్ణయానికి భిన్నంగా గనక జరిగితే నాననేవాడు నీకు ఉండడని మాత్రం గుర్తుంచుకో.
మధ్య నాన్న మరీ విచిత్రంగా ప్రవర్తిస్తున్నారు. నాన్న బిహేవియర్లో చాలా మార్పు వచ్చింది. తను అనుకున్నదే కావాలని మొండిగా ఉంటున్నారు. ఎవరెన్ని రకాలుగా ప్రయత్నం చేసినా వద్దన్నా తప్పన్నా కోపం వస్తుంది. అందరి మీద సీరియస్ అవుతున్నారు, చేసుకుంటున్నారు. చిన్నప్పుడు నాన్నంటే ఎంతో ప్రేమ ఉండేది. ఎప్పుడెప్పుడు నాన్న వస్తారా అని ఆయన కోసం కళ్ళు కాయలు కాచేలా ఆశగా ఎదురు చూసేదాన్ని. కానీ ఇప్పుడు నాన్నను చూడాలంటేనే భయం వేస్తోంది. ఏ విషయాన్ని అర్థం చేసుకోరు. ప్రేమ ఉండొచ్చు, కానీ ఆ ప్రేమ స్వార్థంగా మారకూడదు కదా. ఆ స్వార్థం అందరి మనసుని బాధ పెడుతుంది, అందరినీ బాధ పెడుతుంది. చెప్పే ప్రయత్నాన్నేమో ఒప్పుకోవడం లేదు. ఆయనని చూస్తేనే భయపడేలా ప్రవర్తిస్తున్నారు. అటు మధు ఇటు నాన్న వీళ్ళిద్దరి మధ్యన నేను బాధపడుతూ అసలు సంతోషాలకి దూరమై ఎంతకాలం ఇలా బ్రతకాలో అర్థం కావడం లేదు. ఈ నంబర్ ఎవరిది? నాకు తెలిసిన నంబర్ కూడా కాదే. హలో, ధరణియే కదా? అవును. ఎవరండి మీరు? నా పేరు మీకెలా తెలుసు? మీరేనా అని అడిగి ఎందుకలా నవ్వుతున్నారు? ఆ నవ్వేంటి వెరైటీగా ఉంది? పలకరింపులోనే తేడా కనిపిస్తోంది. ఎవరు మీరు? నాతో ఏం పని? నాకెందుకు ఫోన్ చేశారు? హలో, తొందరపడకమ్మా. మాటలు వచ్చు కదా అని మరి ఫుల్ స్టాపులు కామాలు లేకుండా ఇలా మాట్లాడేస్తే ఎలా? నీ పేరేంటో తెలుసు, నువ్వేంటో తెలుసు, నువ్వు చేసిన పనులన్నీ తెలుసు, టోటల్గా నీ హిస్టరీ తెలుసు. నీ బయోపిక్లో ఒక పేజీ చాలా ఇంపార్టెంట్ అమ్మా. నీతో ఆ విషయంగానే పనిపడి ఫోన్ చేశాను. నీ గురించి తెలియని విషయం అంటూ ఏమీ లేదు. నీ మొహం తెలుసు, నీ వయసు తెలుసు, నీ బాయ్ ఫ్రెండు తెలుసు, టోటల్గా అన్నీ తెలుసు. గడిచిపోయినా మరిచిపోయినా ఒక మధుర క్షణం గుర్తు చేద్దామని కాల్ చేశాను. ఇంకా క్లియర్గా చెప్పాలంటే నీ ఒంటి మీద పుట్టుమచ్చలు మొత్తం తెలుసు. ఏం మాట్లాడుతున్నారు మీరు? మార్క్స్ తెలియడం ఏంటి? అసలు ఎవరు మీరు? తొందరపడకమ్మా, చెప్తా కదా. ఎందుకు మీరు నాకు ఫోన్ చేసి నాకంతా తెలుసు, ఏదో మర్చిపోయిన క్షణం గుర్తు చేస్తా అని? అసలేంటి మీ ఉద్దేశం? మీరెవరో చెప్పండి. చూడు, నా వివరాలు నీకు అవసరం లేదు, కానీ నువ్వు నీ బాయ్ ఫ్రెండ్తో ఎంజాయ్ చేసిన క్షణం గుర్తుందా? నేను మాత్రం ఒక మంచి వీడియో తీశాను. ఆ వీడియో నా దగ్గర ఉందని మాత్రం చెప్పగలను. వీడియోనా? ఏం వీడియో? నువ్వు ఫుల్గా నీ ప్రియుడితో ఎంజాయ్ చేసిన వీడియో. నిన్ను నువ్వు మర్చిపోయి, ఈ లోకాన్ని మర్చిపోయి
హద్దు దాటి ప్రవర్తించిన వీడియో. నో నో, అలా జరగundదు. ప్లీజ్ ప్లీజ్ ఆ వీడియో బయట పెట్టొద్దు, బయట పెట్టొద్దు. నా పరువు పోతుంది, నా పేరెంట్స్ బ్రతకలేరు. మీరు ఇలాంటి బెదిరింపులు బెదిరిస్తూ నా లైఫ్తో ఆడుకోవద్దు. మీరు లేదు కాదు అని ఆ వీడియో బయట పెడితే నేను సూసైడ్ చేసుకోవడం తప్ప నాకు వేరే మార్గం లేదు. ప్లీజ్ 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 దయచేసి నన్ను వదిలేయండి. నువ్వు వేడుకోవడం చాలా ఈజీ, కానీ నేను ఒప్పుకోవడం చాలా కష్టం. వద్దు బయట పెట్టొద్దు అంటే అలాగే అని తలోపడం కాని పని. దాన్ని ఆపాలంటే నా చేతిలో లేదు, నీ చేతుల్లో పనే. ఆ వీడియో బయట పెట్టాలని నాకేం ఆశ లేదు. కాకపోతే నేను చెప్పింది నువ్వు చెయ్యాలి. చేస్తాను అని నువ్వొక్క మాట అంటే ఆ తర్వాత ఆ వీడియో గురించి నేను ఆలోచిస్తాను. ఏమంటావు? ఊహు అంటావా? ఊహు అంటావా? చెప్పండి చెప్పండి, మీరేం చెప్పినా చేస్తాను. కానీ వీడియో ప్లీజ్, వీడియో మాత్రం డిలీట్ చేసేయండి. ఏం చెయ్యాలో, ఎలా చెయ్యాలో, ఎప్పుడు చెయ్యాలో డీటెయిల్గా నేను నీకు కాల్ చేసి తర్వాత చెప్తాను. కానీ నువ్వు జాగ్రత్తగా ఉండాలి. ఈ విషయం మనిద్దరికీ కాక మూడో మనిషికి చెప్పినా లేదా నన్ను పట్టుకోవాలని ట్రై చేసినా, ఆరా తీయాలని ఆరాటపడ్డా ఈ వీడియో సిటీలో ఉన్న ప్రతి మొబైల్లో అప్లోడ్ అయిపోతుంది. ఆ ప్రాబ్లం ఫేస్ చేయడం చాలా కష్టం ధరణి. నేనేం చేయాలి ధీరజ్? ఇలా వీడియో వచ్చిందని మీ నాన్నతో చెప్పేసేయ్. నో, నేను చెప్పలేను. నా నోటితో నన్ను ఎలా చెప్పమంటావు? ఇలాంటి అసభ్యకరమైన విషయం ఏ కూతురైనా తండ్రితో అలా చెప్తుందా? అటు ఆయనతో చెప్పలేను, ఇటు దాచుకొని బాధపడలేను. ఎన్ని రోజులు ఇలా బాధపడాలో నాకేం అర్థం కావడం లేదు. ఊరుకో ధరణి, ఏడవకో. మళ్ళీ బ్లాక్మెయిలర్ ఎప్పుడు కాల్ చేస్తానని చెప్పాడు? ఏమో, అతన్ని చేస్తానని చెప్పాడు. ఎప్పుడు చేస్తాడో, ఏం బాంబు పెలుస్తాడో నాకు తలుచుకుంటేనే చాలా భయం వేస్తుంది. ఊరుకో ధరణి, ఏడవకో. ఇదిగో ధీరజ్, అన్నోన్ నంబర్ నుంచి కాల్. డెఫినెట్ గా బ్లాక్ మెయిలర్ అయి ఉంటాడు. ఏం చేయమంటావు? నా గుండెలు అవిసిపోతున్నాయి. ఏం బాంబు పేలుస్తాడోనని ఒళ్ళు వణికిపోతుంది. ఏం చేయమంటావు? ధరణి, కూల్గా మాట్లాడు. అసలు అతడు ఏం డిమాండ్ చేస్తాడో చూద్దాం. నువ్వు ఫోన్ లౌడ్ స్పీకర్లో పెట్టావు. నువ్వు ఒక్కదానివే మాట్లాడుతున్నట్టు అతను అనుకోవాలి.
చాలా సైలెంట్గా ఉందాం. మాట్లాడు మాట్లాడు. ఎందుకు నన్ను ఇలా వేధిస్తున్నారు? మీకేం కావాలో చెప్పండి. ప్లీజ్ నా లైఫ్తో ఆడుకోకండి, నన్ను వేధించకండి ప్లీజ్. చూడు, నువ్వు ఏడిస్తే నాకేంటి, నీ గుండెలు అవిసిపోతే నాకేంటి? నేనంత కష్టపడి వీడియో తీసింది ఊరికే నువ్వు ఏడిస్తే సంతోషపడ్డానికి కాదు. నా డిమాండ్ నాకుంది. మాట్లాడు మాట్లాడు ధరణి. అదే అదే ఏంటో చెప్పండి. నాకు అర్జెంటుగా 10 లక్షల డబ్బు కావాలి, అది కూడా రేపటిలోగా. ప 10 లక్షలా? అంత డబ్బు నా దగ్గర ఎక్కడుందండి? నా దగ్గర లేదు. చూడు, ఇంకొకసారి ఈ డైలాగ్ నీ నోటి వెంట రాకూడదు, నేను వినకూడదు. మళ్ళీ ఆ మాట మాట్లాడావనుకో, డబ్బు కంటే చాలా విలువైనది వీడియో నా దగ్గరుంది. అది ఒక్కసారి పబ్లిక్లోకి వదలనంటే లక్షల్లో వ్యూస్ వస్తాయి. అప్పుడు నాకు బొచ్చే డబ్బు వస్తుంది, వద్దన్నా వచ్చి పడుతూనే ఉంటుంది. ఎందుకులే నీ బతుకుతో చెలగాటమని, నేను మంచివాణ్ణి కాబట్టి, కాస్త ఆడపిల్ల మీద సింపతి ఉంది కాబట్టి నీకొక ఆఫర్ ఇస్తున్నాను. నువ్వేం చేస్తావో నాకు తెలీదు. ఎంత త్వరగా డబ్బు రెడీ చేసుకుంటే అంత మంచిది. కుదరదు, వీలు కాదు అంటే మాత్రం ఈ వీడియో సోషల్ మీడియాలో అప్లోడ్ అవుతుంది. ఆ తర్వాత నేను చేయగలిగేది ఏమీ లేదు. ఇస్తే డబ్బిచ్చి బతుకు, లేదంటే సూసైడ్ చేసుకో. ఈ రెండు తప్ప మరో మార్గం లేదు. రేపు ఇంకొకసారి కాల్ చేస్తాను. ఆ తర్వాత ఫోన్ ఉండదు, మాట ఉండదు, రిక్వెస్ట్ ఉండదు. ఓన్లీ వీడియో అప్లోడ్. దిస్ ఈజ్ ఫైనల్. ధరణి, పోనీ మనం ఓ పని చేద్దామా? ఏంటి? ఒక బ్లాక్ మెయిలర్ మాకు ఫోన్ చేసి బెదిరిస్తున్నాడు. మేము ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో ఉన్నాం. మీరే ఏదో ఒకటి చేయకపోతే మాకు సూసైడ్ తప్ప వేరే మార్గమే లేదని పోలీసులకు చెప్పేద్దాం. వద్దు వద్దు, కంపదీస్ అలాంటి ప్రయత్నం మాత్రం చేయొద్దు. పోలీస్ కంప్లైంట్ ఇస్తే నా చావుకి నేనే డెత్ సర్టిఫికెట్ ఇచ్చినట్టు ఉంటుంది. వాళ్ళు విచారణ మొదలు పెడితే మ్యాటర్ మొత్తం లీక్ అవుతుంది. అప్పుడేంటి నా పరిస్థితి? బ్లాక్ మెయిలర్ నన్ను చంపుతాడు, నా బతుకు రోడ్డుకి ఏడుస్తాడు. వద్దు వద్దు ధీరజ్, అలాంటి ఆలోచనలు ఏం చేయకు. సరే సరే, నువ్వు వద్దంటే మాత్రం నేనెందుకు చేస్తాను? 10 లక్షల అమౌంట్ ఎక్కడి నుంచి తెస్తాం ధీరజ్? నాకేం అర్థం కావడం లేదు. అసలు ఎవరు ఇస్తారు? నాకు అసలు 10 లక్షలు ఇచ్చేవాళ్ళు ఎవరున్నారని. నువ్వు టెన్షన్ పడకుతారని నీకోసం నేను ట్రై చేస్తాను. ఎందుకంటే జరిగిన దాంట్లో నా తప్పు కూడా ఉంది కదా. నేను ఖచ్చితంగా డబ్బు కోసం ట్రై చేస్తాను. నువ్వు రిలాక్స్ అవ్వు, నేనున్నాను కదా. రిలాక్స్ రిలాక్స్ అవుతారని నేనున్నాను కదా, నేను చూసుకుంటాను. సరే అమ్మా, నేను బయలుదేరుతాను.
మధు, నువ్వు అన్న మాట మీదే ఉంటావు కదా? అమ్మా, అర్థం చేసుకోకుండా నేనే మాట ఇవ్వను. అన్ని విధాలా ఆలోచించే నేను సరే అన్నాను. రేపు మీరు రమ్మని చోటుకి ఖచ్చితంగా వస్తాను. ఇంక బయలుదేరుతాను. మధు, ఒక్క నిమిషం ఆగు. నువ్వు రావడమే కాదు, అతను కూడా రావాలి. అతను రావాలా? అతనెవరు? మధు సరే అంది. ఆ కేశవ కూడా ఓకే అన్నాడు. కానీ ఇద్దరూ అన్నమాట ప్రకారం వస్తారంటావా? వస్తారు గుణ. మధు మాట అంటే తప్పే మనిషి కాదు. ఖచ్చితంగా వచ్చి తీరుతుంది. కేశవ్ కూడా మధును వదిలించుకోవాలనే ఆలోచనలోనే ఉన్నాడు కాబట్టి అతను వచ్చి తీరుతాడు. ఎవరి వెనక్కి తగ్గినా మనం ఊరుకోంగా. మధు జీవితం మన కళ్ళ ముందర స్పాయిల్ అవుతూ ఉంటే మనం అలా చూస్తూ ఊరుకుంటామా? ఎలాగోలాగా మధు బ్రెయిన్ వాష్ చేసి తిరిగి ఆ కేశవతో మాట్లాడి ఆ మ్యారేజ్ క్యాన్సిల్ అయ్యేటట్టు చూసి తీరుతాం. గుణ, కాఫీ తీసుకో. థ్యాంక్స్ అత్తయ్య. జనని తీసుకురాలేదే? అది వద్దంది. దానికి మధ్య మధు గురించి తప్ప మరో ధ్యాసే లేదు. ఆ మధు పరిస్థితి చూస్తేనేమో అలా ఉంది. ధరణి ఏ పరిస్థితుల్లో ఉందో, ఆ ప్రతాప్ ఎన్ని మాటలు అంటున్నాడో, ఎంత చిత్రవద చేస్తున్నాడో, దాని గురించి ఆలోచిస్తేనే గుండె దడదళ్లాడుతుంది. ఏదోలే, మధు తన కన్నతండ్రి దగ్గరికి చేరింది. ధరణి బాలులు ఇవాళ కాకపోతే రేపైనా మన ఇంటికి వచ్చేస్తారు. అందరం కలిసి సంతోషంగా ఉండొచ్చు అనుకున్నాను. ఇంతలో ఇదిగో ఇలా అయ్యింది. అది కళ్ళల్లో కదిలినట్టుంటుంది. ధరణిని తలుచుకుంటేనే కళ్ళు చెమ్మగిల్లుతున్నాయి. కన్నీరే కళ్ళనే మూస్తోందా, లోకాన్ని చీకటే చేస్తోందా, ఎటు వెళ్ళాలో దిక్కుతోచక శూన్యం నాతో వస్తోందా, కాలం కూడా జాలి చూపక కల్లోలంలో తోస్తోందా. ధరణి, ధరణి, ఇదేంటి ధరణి సడన్ గా ఇంట్లోకి ఎంట్రీ ఇచ్చింది? శ్రీ, ఏంట్రా ధరణి ఇలా వచ్చింది? రావాల్సిన చోటుకే కదా వాళ్ళ అమ్మా నాన్నల దగ్గరకు వచ్చింది. మీరెందుకు షాక్ అవుతున్నారు? ఏంటమ్మా నాన్న, నువ్వు ఆపుతావా కొంచెం? రా, ఇలా కూర్చో. రామ్మ ధరణి, కూర్చో. ఏంటి ధరణి, ఫోన్ అన్నా చేయకుండా సడన్ గా వచ్చేసావు? అక్కడేమైనా ఇబ్బంది ఎదుర్కోవాల్సి వస్తుందా?
వచ్చావేమమ్మా, రాకూడదా? చచ్చా, నువ్వు ఎప్పటికైనా ఇక్కడికి రావాల్సిన దానివే కదా. కాకపోతే నువ్వు ఒక్కదానివే కాదు, తమ్ముడు కూడా రావాలి. అది ఏమైనా ఇబ్బంది కలిగి వచ్చావేమో అని నా ఆరాటం, అంతే. నీకెప్పుడు బుద్ధి పుడితే అప్పుడిక్కడికి రావచ్చు. ఇది నీ ఇల్లు, మేము నీ తల్లిదండ్రులం. అవునమ్మా, నీకు ఈ ఇంటికి ఎప్పుడంటే అప్పుడు వచ్చి వెళ్లే స్వతంత్రం ఉంది. ఇది నీ పుట్టిల్లమ్మా. అవునమ్మా, కూతురు తల్లిగారింటికొస్తే రావద్దని ఎవరంటారు? అదేదో ఇబ్బంది పడ్డావేమోనని భయంతో అలా అడిగిందంతే. తనెందుకొచ్చిందో ఇప్పుడు నాకు అర్థమైంది. ఎందుకంటావు? మీ బండారం మొత్తం బయట వేయడానికి, మీరు చేసిన అన్యాయం మొత్తం అమ్మ నాన్నలకి చెప్పుకోవడానికి. తను నోరు విప్పిందనుకో మీకు బడిత పూజే. ధరణి ఎంట్రీ మీ ఎగ్జిట్ కి ఎందుకో సింబల్ అని నాకు అనిపిస్తోంది. అందుకేనేమో నా కుడి కన్ను అపశకనంలా అదురుతోంది. వాళ్ళు గంటేక ముందే మనం వెళ్ళి మన సామాన్లు సర్దుకోవడం మంచిది. మొదలు పెట్టావా? మళ్ళీ అపశకున మాటలు మొదలు పెట్టావా? ఒక్క మంచి మాట మాట్లాడి వింటే, మంగళహారతులు పాడమంటే మరణ శాసనాలు చదువుతా వింటే దుర్మార్గురాలా. వాళ్ళ చేతలేమో కానీ నీ మాటలే మమ్మల్ని సగం చంపేటట్టున్నాయి. ఏంటమ్మా విషయం, చెప్పు. ధరణి, నువ్వు మా దగ్గర మొహమాట పడాల్సిన అవసరం ఏం లేదు. ఎలాంటి విషయమైనా నిర్భయంగా ఫ్రీగా చెప్పొచ్చు. అవును, నేను మీతో మాట్లాడదామని వచ్చాను. నువ్వు వెనక ముందు ఆడాల్సిన పని లేదమ్మా. ఆలోచించుకో, చెప్పు. మేమేం పరాయి వాళ్ళం కాదు, నీ అమ్మా నాన్నలం. మా దగ్గర దాపరికాలేంటి? క్లియర్గా చెప్పమ్మా. అవును ధరణి, చెప్పు. గుణ, ధీరజ్ నేవే అడక్కో. డబ్బులు అడుగుతున్నాడు కదా, ఇచ్చే. ఏంటి జనని, వాడు దేనికోసమో చెప్పకుండా 10 లక్షలంటే ఎలా ఇవ్వగలను చెప్పు. వీడు గతంలో చేసినవన్నీ వెధవ పనులే కదా. ఇప్పుడు వీడిని నమ్మి 10 లక్షలు ఇవ్వమంటావా? నువ్వు కూడా అమాయకంగా వీడిని సపోర్ట్ చేస్తావేంటి? వీడికి డబ్బులు ఇస్తే మొత్తం సర్వనాశనం చేస్తాడు. వీడికి 10 లక్షలు కాదు కదా, 10 రూపాయలు కూడా ఇవ్వకూడదు. మావయ్య ప్లీజ్ మావయ్య. ఈసారి ధీరజ్ అడిగేది జెన్యూన్ రీజన్ కోసమే అనిపిస్తుంది గుణ. పర్లేదు, ఈ ఒకసారికి ఇవ్వు. నేను చెప్తున్నాను కదా, ఖచ్చితంగా ఈ డబ్బు మంచి పనికే వాడతాడని నాకు అనిపిస్తుంది.
అతని మాటల్లో, అతని వేడుకోవడంలో నిజాయితీ కనిపిస్తుంది. ఇవ్వు గుణ. ఆ తర్వాత దేనికి వాడాడో నిదానంగా చెప్తాడు కదా. లేకపోయినా తెలుసుకుందాం. ఇవ్వు. ప్లీజ్ మావయ్య. రే సరేరా, ఇంకా నా కాళ్ళు వదులు, ముందు ఇస్తానులే 10 లక్షలు. లే మావయ్య, థ్యాంక్ యూ మావయ్య, థ్యాంక్ యూ సో మచ్. శారదా, బుజ్జమ్మ ఎక్కడికి వెళ్ళింది? ఎన్నిసార్లు అడుగుతారు? ఎన్నిసార్లు చెప్పాలి? నాకు అదేమి చెప్పి వెళ్ళలేదు, తెలీదు అని. అమ్మా, ఏదో నాన్నారట నాన్నది, నీకేమైనా తెలిసేమోనని అడుగుతున్నారు. ఎందుకలా విసుక్కుంటావు? నువ్వు లేనిపోనివి అంటగట్టకురా. నేనేం విసుక్కోవడం లేదు, చెప్తున్నాను. ఆయన ఇప్పుడు 100సారి అడగడం. అయినా ఓపికగానే చెప్తున్నాను కదా. విసుక్కుంటున్నాను అని కొత్త పేరు పెడతావే. వదిలేయండి, నాన్న టెన్షన్ నాన్నది. ఎక్కడికి వెళ్ళావు? ఫోన్ స్విచ్ ఆఫ్ ఎందుకు వచ్చింది? ఏదైనా పని మీద వెళ్ళేటప్పుడు ఇంట్లో ఎవరికైనా చెప్పేసి వెళ్ళొచ్చు కదా. చెప్పలేనంత అర్జెంట్ పని ఏం వచ్చిందమ్మా? పైగా ఫోన్ స్విచ్ ఆఫ్లో ఎందుకు పెట్టావు? నేను స్విచ్ ఆఫ్లో పెట్టలేదు నాన్న, అదే స్విచ్ ఆఫ్ అయింది. అది స్విచ్ ఆఫ్ అయిందో నువ్వు పెట్టావో కానీ అసలు ఇంత చీకటి పడే వరకు ఎక్కడికి వెళ్ళావు? ఏం పని మీద వెళ్ళావు? ఒక మాట చెప్పి వెళ్తే ఇంతమంది ఇంత టెన్షన్ పడేవాళ్ళం కాదు కదమ్మా. నాన్న, మనసేం బాగోలేక అలా గుణగారింటికి వెళ్ళాను నాన్న. ఎక్కడికి వెళ్ళావు? మళ్ళీ చెప్పు. గుణాగారి ఇంటికి వెళ్ళానంటుంది. నాతోనే గుణాగారి ఇంటికి వెళ్ళాను అని చెప్తున్నావంటే చాలా ధైర్యం కూడగట్టుకున్నావు. నా మాట కాదని వాళ్ళింటికి వెళ్ళేంత దాకా వచ్చావు. ఆ మాటకు అర్థమేంటి? వాళ్ళు నీ మనసు మార్చారా? నేను నీ మనసు కష్టపెట్టానా? ఇవాళ వెళ్ళాను అంటావు, రేపు ఉంటాను అంటావు, ఉంటావు కూడా. అందులో అనుమానం ఏమీ లేదమ్మా. నీ మనసులో ఉండాలనే కోరిక కలుగుతుంది అని నాకు అనిపిస్తుందమ్మా. వాళ్లే అమ్మా నాన్న అని నువ్వు నమ్ముతున్నావు అనుకుంటున్నాను. ఏదో వెళ్ళానంది కానీ అక్కడ ఉంటానని చెప్పలేదు కదా నాన్న. రేయ్, నువ్వు మాట్లాడుకో. బుజ్జమ్మను చూసి నీకు ధైర్యం పెరిగినట్టుంది. లేదు నాన్న, మీరు మిస్అండర్స్టాండింగ్ చేసుకుంటున్నారు. నేను అసలు అలా అనలేదు. అయినా వాళ్ళ ఇంటికి వెళ్ళడం కొత్త ఏం కాదు కదా. ఇంతకు ముందు కూడా చాలాసార్లు వెళ్ళేదాన్ని కదా. అప్పుడు మీరేం కోపడలేదు, చికాకు పడలేదు. ఇప్పుడెందుకు నా మీద కసురుకుంటున్నారు? అయినా ఆ రోజు హాస్పిటల్లో మీరు అడిగినప్పుడు మీతో పాటే వచ్చాను కదా. ఎందుకు నాన్న మీరేదో అనుకొని ఏదో ఆలోచించి నన్నేదో అంటారు? ఏదేదో అనడం లేదమ్మా. ఏదో రకంగా ఆలోచించే అవకాశం నువ్వే ఇస్తున్నావు నాకు. అంతకుముందు బుజ్జమ్మకు అబద్ధం అంటే తెలీదు, కానీ ఇప్పుడు బుజ్జమ్మే అబద్ధం అయిపోతుంది. ఈ మధ్య చాలా అబద్ధాలు ఆడటం నేర్చుకున్నావమ్మా. నా మనసు నన్ను హెచ్చరిస్తుంది. నువ్వు నా దగ్గర నుంచి వెళ్ళిపోవాలని చూస్తున్నావు కదా. నిజం చెప్పు బుజ్జమ్మ, మనసులోనే దాచుకుని నన్ను దుర్మార్గుణ్ణి చేయకమ్మా. నీ మనసులో ఏముందో చెప్పే నాకు.
ఆ తర్వాత నేను ఏ నిర్ణయం తీసుకోవాలో ఆలోచించుకుంటాను. లేదు నాన్న, మీరు తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. నాకు అలాంటివి ఏం కోరికలు మనసులో లేవు. ఎందుకు నాన్న చిన్నదానికి అంతలా ఆలోచించి అపార్థం చేసుకుని అలా మాట్లాడతారు? రేయ్, నిన్ను మాట్లాడొద్దన్నాను కదా, ఎందుకురా మధ్యలో దూరి మాట్లాడుతున్నావు? చూడు, తప్పుగా మాట్లాడడమో, తప్పుగా అర్థం చేసుకోవడమో, తప్పుగా ప్రవర్తించడమో కొత్తగా నాకు అలవాటైంది. కారణం మీరు. మీరు మీ పరిధుల్లో ఉంటే నేను ఇలా ఆలోచించనమ్మా. అందుకే నేను ఆల్రెడీ ఒక డెసిషన్కి వచ్చేసానని చెప్పేశాను కదా. మనం ఇంకా ఈ ఊరిలో ఉండడానికి వీల్లేదు. ఇక్కడున్న కొద్దీ నువ్వు పదే వాళ్ళ ఇంటికి వెళ్ళడం, వాళ్ళ ఇంటికి వెళ్ళానని మెల్లగా అక్కడే స్థిరపడిపోతావు కూడా. అందుకే ఈ ఊరు వదిలి వెళ్ళిపోదాం. అన్నీ సర్దుకోండి. ఇక్కడ మనం ఉండే ప్రసక్తే లేదు. నేను ఊరు కాని ఊరు, రాష్ట్రం కాని రాష్ట్రం తీసుకెళ్ళి అక్కడ వేరే సంబంధం చూసి పెళ్లి చేస్తాను. మనం ఇంకా అక్కడే సెటిల్ అయిపోదాం. ఏంటి నాన్న, మనం ఇక్కడ నుంచి వెళ్ళిపోదాం అంటున్నారంటే నా మీద నమ్మకం లేకనే కదా? కానీ మీరు నా గురించి అంత అపనమ్మకం పెంచుకోవాల్సిన అవసరం లేదు. నన్ను అబద్ధాల కోరుగా మీ మనసులో ముద్ర వేసుకోకండి. ఒకటి మాత్రం చెప్తాను, నేను మీ కూతురుగా ఈ ఊళ్ళోనే ఉంటాను. నేనెక్కడికి రాను. ఏంటో రేపటి రోజు తలుచుకుంటేనే చాలా భయంగా ఉంది. ఏం జరుగుతుందో ఏంటో. అసలు ఈ భయాలన్నింటికీ కారణం ఏంటి? నా తప్పే, నా పొరపాటే. నేననే దాన్ని భూమి మీద లేకపోతే నా చుట్టూ ఉన్న వాళ్ళకి బాధలేమీ ఉండవు. నా మూలంగా ఇంతమంది సఫర్ అవ్వాల్సి వస్తుంది. చిన్నతనంలోనే అమ్మని పోగొట్టుకున్నాను. పెంచిన నాన్న కన్న తండ్రి కాదని తెలిసింది. ఇప్పుడు వలలో చిక్కిన జంక పిల్లల గిలగిలా కొట్టుకోవాల్సి వస్తుంది. ఈ బాధలన్నీ ఎప్పుడు తీరుతాయో ఏంటో. మధుని పెళ్లి రద్దు కొప్పించాం. భవిష్యత్తు కోసం నేను చెప్పిన మాటలు తన మనసుకి నచ్చినట్టున్నాయి. అందుకే సరే అందే. రేపొద్దునే ఆ పని పూర్తి చేయాలి. మధు జీవితం నా కూతురి కోసం బలి కాకూడదు. తన త్యాగం అంత మంచిది కాదు. తన జీవితం తనే నరకం చేసుకోవడం అస్సలు మంచిది కాదు. తనని ఎలాగైనా ఈ ప్రాబ్లం నుంచి బయటపడేసి తనకి కొత్త జీవితం, మంచి భవిష్యత్తుని అందించాలి. ఎందుకు జనని అంత టెన్షన్ పడుతున్నావు? ఏమో గుణ, నాకేం అర్థం కావడం లేదు. ఎందుకో తెలియని టెన్షన్. అంతా భయంగా ఉంది. అసలు ఈరోజు మనం అనుకున్నది అనుకున్నట్టుగానే
అంత జరిగిపోతుందంటావా? నీకెందుకు ఇప్పుడు ఎలాంటి డౌట్స్ వస్తున్నాయి? ఏవైనా తేడా వస్తే మధు లైఫ్ ఏమైపోతుంది? ఎలా సేవ్ చేస్తాం? ఎలా దాని ఫ్యూచర్ కాపాడగలుగుతామని చాలా టెన్షన్గా ఉంది. వరి ఒక జనని, అటు కేశవ ఇటు మధు ఇద్దరు ఒప్పుకున్నారు కదా, ఇంకేం ప్రాబ్లం ఉంటుంది? కాసేపు ఓపిక పట్టు, అంతా సవ్యంగా జరిగిపోతుంది. రేపు చెప్పిన టైంకి కోర్టుకు వచ్చేయండి. నేను ఓకే. నాకు ఓకే. గుడ్. నువ్వు తీసుకుంది మంచి డెసిషన్. జనని ఆంటీ గుణ అంకుల్ చేసింది మంచి పని. దాంట్లో ఏ తప్పు లేదు. ఒకసారి మధుకి ఫోన్ చేయగుణ, అది ఎక్కడి వరకు వచ్చిందో కనుక్కో. సరే. మధు, ఎక్కడున్నావు అమ్మా? మేము ఫ్యామిలీ కోర్ట్ దగ్గరకు వచ్చేసాం. మధు, వినబడుతుందా? మధు, నేను బయలుదేరుతాను, వచ్చేస్తాను గుణగారు. ఏమంది? అమ్మ ఆటో కావాలా? మధు ఆల్రెడీ బయలుదేరిన జనని. చూసావా, నువ్వు అనవసరంగా టెన్షన్ పడ్డావు. నువ్వే అన్నావుగా తను మాట అంటే మాటే, మాట తప్పదని. ఇంకా నువ్వు మధు గురించి ఎందుకు డౌట్ పడతావు? తను వచ్చేస్తుంది. నమస్తే సార్. ఏంటి వేషం? నువ్వేమీ పెళ్లికి రాలేదు, పెళ్లి క్యాన్సిల్ చేసుకోవడానికి వచ్చావు. ఈ దండలేంటి, ఆ డ్రెస్ ఏంటి, ఆ గెటప్ ఏంటి? నాకు తెలుసు సార్, మీరు ఈ డౌట్ అడుగుతారని నేను ఎక్స్పెక్ట్ చేశాను. ఈ గెటప్లోనే కదా ఆ మధు నా కళ్ళల్లో కారం కొట్టి నన్ను మోసం చేసి నా లైఫ్ని నాశనం చేసింది. నీ లైఫ్ నాశనం చేయడం కాదు, దాని లైఫ్ అదే నాశనం చేసుకుంది. అయినా ఆ విషయాలన్నీ తర్వాత. నువ్వు ఏ గెటప్లో వస్తే మాకెందుకు? కానీ మధు రాగానే తన సంతకం పెడుతుంది, నువ్వు కూడా సైన్ పెట్టాలి. ఆ తర్వాత మధుని కన్నెత్తి చూడ్డానికి కూడా వీల్లేదు. నీ నీడ కూడా తన మీద పడకూడదు. పడిందో బాగోదు, తన వెనకాల మీ ఉంటాం, అది గుర్తుపెట్టుకో. హలో మేడం గారు, మరీ అంత ఆవేశం వద్దండి. ఎందుకు? అసలు నేనేమన్నాను? బాగోదు, మర్యాదగా ఉండదు, దాని వెనకాల మేమున్నామంటారు. నేనేమైనా తన వెనకాల పడి పెళ్లి చేసుకున్నానా? ధరణి ఉండాల్సిన ప్లేస్లో ముసుగు వేసుకుని ఆ మధుయే కదా నన్ను మోసం చేసింది. మోసపోయింది నేను, ఇందులో ఎలాంటి డౌటు లేదు. ఈ పెళ్లి క్యాన్సిల్ అయిందంటే ప్రపంచంలో నాకంటే ఎక్కువ సంతోషపడేవాడు ఎవ్వడూ లేడు. అయినా అసలు ఇలాంటిది ఒకటి ఉందని కూడా నాకు మీరు చెప్పబట్టే తెలిసింది. అందుకే హ్యాపీగా ఉన్నాను. ఏ గెటప్లో కీడు జరిగిందో ఆ గెటప్లో మేలుని మళ్ళీ నా లైఫ్లోకి ఆహ్వానిద్దామని వచ్చాను. సరే, సంతకం పెట్టేంత వరకు ఈ మాట మీదే ఉండు. ఆల్రెడీ ఈ పెళ్లి క్యాన్సిల్ అయ్యాక
నేను పెద్ద పార్టీ అరేంజ్ చేయబోతున్నాను. కావాలంటే ఇదిగో నా ఫ్రెండ్స్ని అడగండి. ఏరా? అవునన్నా. ఆ? ఆ. చూసారుగా, ఇటు సంతకం పెట్టగానే అటు బీర్లు పొంగిపోతాయి. కొత్త జీవితం స్టార్ట్ చేస్తాను. సరే, నన్ను ఇన్ని ప్రశ్నలు అడుగుతున్నారు. ఇంతకీ రావాల్సిన పెళ్లి కూతురు ఎక్కడా? కాసేపట్లో వచ్చేస్తుంది. ఆన్ ది వే. ఆన్ ది వేనా? నేను ఆల్రెడీ వచ్చేసాను. తను వస్తూ ఉంటుంది, రానివ్వండి. సంతకాల తర్వాత పండగే పండగ. మా విందులు మాకుంటాయి, ఆ తర్వాత చిందులుంటాయి. ఓకే, బాయ్.